హాయ్ గైస్, దిస్ ఇస్ హనీఫ్ పఠాన్. సో మ్యాథ్స్ టీచర్ని, అదేవిధంగా స్టూడెంట్ కోచ్ని గత 16 ఇయర్స్ నుంచి పిల్లలకి టీచ్ చేసేటటువంటి వాడిని అనమాట. సో ఈ యొక్క వీడియో నేను ఏదైతే చేయబోతున్నా ఈ యొక్క వీడియో అనేది ప్రతి స్టూడెంట్కి తప్పక చూడవలసినటువంటి వీడియో అనమాట. ఇంకా చెప్పాలంటే రేపు 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ రాయబోయేటటువంటి సందర్భం. వాళ్ళకి చాలా 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 అంటే వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడేటటువంటి టాపిక్ అనమాట. ఎందుకురా అంటే మన ఆంధ్ర తెలంగాణలో 17, అదేవిధంగా తెలంగాణలో 23న ఎగ్జామ్ జరగబోతున్నాయి. చూడండి, ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటివి 10th క్లాస్ పిల్లలు ఊరికనే ఆ యొక్క ఎగ్జామ్స్కి వచ్చేయలేదన్నమాట. అందరికీ తెలిసిన విషయమే. సో పిల్లలు 10th క్లాస్కి రావడానికి గత 10-12 సంవత్సరాలు వాళ్ళ యొక్క కష్టం అనమాట. సో 10-12 సంవత్సరాలు వాళ్ళ యొక్క బాల్యదశ ఏదైతే ఉందో, సో చదివినటువంటి ఆ యొక్క బాల్యదశ నుంచి 12 సంవత్సరాల నుంచి ఏదైతే చదివారో, సో తొలి మెట్టు ఎక్కేటటువంటి సందర్భం రానే వచ్చింది. ఇంకా చెప్పాలంటే పిల్లల యొక్క తల్లిదండ్రులు కన్న కలలు తీరడానికి ఒక తొలి మెట్టు లాంటిది 10th క్లాస్ అనమాట. సో ఈ యొక్క 10th క్లాస్ చదివించడానికి చాలామంది పిల్లల యొక్క తల్లిదండ్రులు కష్టం వర్ణాతీతం. సో కొంతమంది ఉండొచ్చు దేవుడి దయ వల్ల వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుండాలని ఆర్థికంగా బాగుండే తల్లిదండ్రులు ఉన్నారు. అదేవిధంగా 2 పూటలు కూడా సరిగ్గా అన్నం లేనటువంటి తల్లిదండ్రులు ఉన్నారనమాట. అయినా కూడా ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలకి చదివించి వాళ్ళకి ఒక ప్రయోజనం చేసే విధంగా వాళ్ళ యొక్క ప్రయత్నం ఖచ్చితంగా ఉండిందనమాట. అంటే 10th క్లాస్కి ఎవరైతే వస్తున్నారో రాయబోతున్నారో ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క దాంట్లో పాత్ర ప్రధానం. అదేవిధంగా తర్వాత వస్తారు గురువులు, అవునా కాదండి? సో ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏమంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో పిల్లల దృష్టిలో ఉంచుకొని నేను ఈ యొక్క వీడియోని తయారు చేయడం జరిగింది. ఎందుకురా అంటే పిల్లలు ఈ యొక్క 10th క్లాస్ రావడానికి వాళ్ళు ఫైనల్గా చెప్పాలంటే చాలా వాళ్ళు స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటారు. సో నేను ఒక టీచర్గా చెప్తున్నాను అనమాట. అలానే టీచర్స్ వాళ్ళకి ఇబ్బంది పెట్టారని అదేవిధంగా స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతున్న నా ఉద్దేశం కాదనమాట. సో ఈ యొక్క చదివే క్రమంలో కొంతమంది పిల్లలకి మధ్యలో డ్రాప్ అయిపోవడము, వాళ్ళకి మళ్ళీ ఇంట్లో నుంచి పంపించడము, అదేవిధంగా టీచర్స్ వాళ్ళకి నచ్చ చెప్పడం, ఇట్లా చాలా సందర్భాలు జరిగి ఉంటాయి. సో అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ యొక్క వచ్చే క్రమంలో పిల్లలు చదువు మాన్పించేసి వేరే జాబ్లు వేరే చిన్నపాటి చేతి వృత్తుల్లో వెళ్ళిపోవాలని కూడా కొంతమంది అనుకో ఉండొచ్చు. సో ప్రతి నా ఏజ్ ఉండేటటువంటి వాళ్ళు, అదేవిధంగా సో తల్లిదండ్రులు కూడా తెలిసిన విషయమే. కొంతమంది ఎవరైతే చదువుతూ ఉంటారో అటువంటి సందర్భంలో పిల్లల దశలో మనకు అనిపించుంటుంది, అరే ఈ యొక్క ఎగ్జామ్స్ ఏంది, ఈ యొక్క చదువులు ఏంది, అదేదో మనలాగా మన ఫ్రెండ్స్ కొంతమంది జాబ్ చేసుకుంటుంటారు కదా, చిన్నప్పుడు పనులు చేసుకుంటున్నారు కదా, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళకి ఎటువంటి బయట చెప్పే సందర్భం ఉండదు. వాళ్ళు ఏదో చెప్పాల్సిన అవసరం లేదు, హోంవర్క్స్ రాయాల్సిన అవసరం అనుకుంటారు. కానీ ఆ స్టేజ్ దాటేసి మనం ఒక తల్లిదండ్రులుగా వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది ఆ యొక్క లైఫ్ అనేది, చదువు లైఫ్ అనేది స్టూడెంట్స్ లైఫ్ని చాలా ఈజీ లైఫ్, అదేవిధంగా చాలా మెమొరీ. అంటే మన జీవితం, ప్రతి మనిషి యొక్క జీవితంలో ఆ యొక్క దశ అనేది చాలా గొప్ప దశ అనమాట. సో ముఖ్యంగా నేను చెప్పేటటువంటి విషయం ఈరోజు పిల్లలు 10th క్లాస్ ఏదైతే రాయబోతున్నారో వాళ్ళు గొప్పగా వాళ్ళ యొక్క మార్కులు రావడం కోసము, అదేవిధంగా వాళ్ళ యొక్క లక్ష్యం సాధించడం కోసం నా యొక్క వీడియో ఉండబోతుంది. సో ముఖ్యంగా దీంట్లో నేను 4 ప్రధాన విషయాల మీద డిస్కస్ చేస్తాను. సో ముందుగా పిల్లలకు కావాల్సినటువంటి విషయాలలో ముందు లక్ష్యం వైపు వాళ్ళ యొక్క అడుగు ఉండాలండి. అంటే ఈ యొక్క 10th క్లాస్ వాళ్ళు వచ్చారంటే ముందే చెప్పాను, తల్లిదండ్రుల యొక్క కష్టం కావచ్చు, పిల్లల యొక్క కష్టం కావచ్చు, గురువుల యొక్క వాళ్ళకి వెళ్ళినటువంటి విధానం కావచ్చు, చాలా అయితే ఉంది. కానీ ఆ లక్ష్య దశలో వాళ్ళు 10th క్లాస్ని గమ్యాన్ని చేరుకోవాలి. సో చేరుకునే క్రమంలో వాళ్ళకి ఇక్కడే వాళ్ళకి అసలైనటువంటి పరీక్ష, అంటే రేపే పరీక్ష అన్నమాట, వాళ్ళకి ఇప్పుడు రానే వచ్చింది. సో చాలామంది పిల్లలు చదువుంటారు, కానీ ఒక టెన్షన్లో ఎగ్జామ్స్కి వెళ్ళే క్రమంలో, ఎగ్జామ్ హాల్లో కూర్చునే క్రమంలో వాళ్ళు రాయాల్సినటువంటి ఆశని మర్చిపోతారనమాట. అంటే చదువుకునే ఉంటారు, కానీ టెన్షన్లో ఏది రాయాలి ఏది రాయకూడదని తెలియకుండా లక్ష్యం వైపు కాకుండా వాళ్ళు టెన్షన్లో పడిపోయి వాళ్ళు ఎగ్జామ్ సరిగా రాయరండి. కాబట్టి లక్ష్యం వైపు, మొదటిది నేను చెప్పబోయేటటువంటి విషయం, లక్ష్యం వైపు వాళ్ళ యొక్క అడుగు ఉండాలి. సో నా తల్లిదండ్రులు నాకు చదివించారంటే వాళ్ళ యొక్క కష్టం అంత ఇంత కాదు, అది పిల్లలు గ్రహించాలండి. సో ప్రతి స్టూడెంట్కి చెప్తున్నాను అనమాట. సో ప్రతి ఒక్కరు గమనించాలి, గ్రహించాలి. సో పిల్లల యొక్క తల్లిదండ్రుల కష్టం ప్రతి వ్యక్తికి తెలుసు. ఎవరైతే ఇక్కడ ఎగ్జామ్స్ రాయబోతున్నారో, నా యొక్క వీడియో చూస్తున్నారో, వాళ్ళ యొక్క కన్న తల్లిదండ్రుల యొక్క కష్టం మీకు తెలుసు. కాబట్టి వాళ్ళ యొక్క కష్టం దృష్టిలో ఉంచుకొని, అదేవిధంగా మీరు లక్ష్యం, వాళ్ళకి కావాల్సింది మీరేదో రేపు మీరు ప్రయోజకులై మీరు జాబ్ చేసి పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళు చూసుకుంటారని వాళ్ళు ఉండరన్నమాట. సో మీరు రేపు
10th క్లాస్ ఫస్ట్ థింగ్ మీరు పాస్ అయిపోవాలి, రేపు మీరు గొప్పగా జీవితంలో రాణించాలి. సో అది మీ యొక్క లక్ష్యం ప్రజెంట్. సో మిగతా విషయాలు మీరు పెట్టుకోబాకండి. సో కొంతమంది మీకు టెన్షన్ పెట్టేటువంటి సందర్భాలు ఎదురవుతాయి. సో లక్ష్యం ఒకటే, నేను నా యొక్క తల్లిదండ్రుల యొక్క శ్రమకి నేను ప్రతిఫలంగా నేను 100% నేను 10th పూర్తి చేసుకోవాలి. ఇలాంటి పూర్తి కాదనమాట. నేను గొప్పగా నా యొక్క ప్రయత్నం, నా యొక్క పూర్తి నా యొక్క రిజల్ట్ అనేది గొప్పగా ఉండాలని మీరు లక్ష్యం వైపు పెట్టుకోవాలండి. సో తర్వాత విషయం, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉండాల్సినటువంటి రెండో విషయం ఏమంటే బ్రాడ్ మైండ్ ఉండాలండి. సో బ్రాడ్ మైండ్ అంటే నేను జస్ట్ పాస్ అయిపోతే చాలు అనుకోబాగండి. ఎవరైతే జస్ట్ పాస్ అయిపోతారో వాళ్ళు 1-2 సబ్జెక్ట్ ఎగిరిపోతాయండి. ఇది గ్రహించండి. ఎవరైతే ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతే చాలు అనుకుంటారు, సో అటువంటి వాళ్ళు ఏ సెకండ్ క్లాస్లో లేదంటే ఫస్ట్ క్లాస్ దగ్గరకు వస్తారు. అలా కాదనమాట. సో మీ యొక్క లక్ష్యం ఎలా ఉండాలి అంటే బ్రాడ్ మైండ్, నేను కూడా గొప్పగా ఎగ్జామ్స్ నేను రాయాలి, నా యొక్క ఫ్యామిలీలో నేను కూడా మా తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి అనే ఒక బ్రాడ్ మైండ్తో మీరు చదివింది టెన్షన్ పడకుండా అక్కడ రాయడే మీ యొక్క బ్రాడ్ మైండ్. ఓకేనా? సో మూడో విషయం ఏమిటంటే ఫోకస్. మీ యొక్క ఫోకస్ అనేది మీరు ఏదైతే ఏ ప్రయత్నం చేశారో మీరు 10th క్లాస్ ఎగ్జామ్ని మీరు రాయాలి, గొప్పగా రాయాలి, దాన్ని పూర్తి చేసుకోవాలి. అదే మీ యొక్క ఫోకస్. ఈ ఫోకస్ క్రమంలో ఇలాంటి ఆలోచనలు మీరు పెట్టుకోబాకండి, దయచేసి చెప్తున్నాను. సో స్టూడెంట్ యొక్క లైఫ్లో రకరకాల సిచ్యువేషన్స్ ఎదురవుతాయి, అవునా కాదా? సో ఆ యొక్క దశ ఎటువంటిదంటే ఎటువైపు వెళ్తుందో మీకే తెలియదు అనమాట. సో ఆ క్రమంలో మీరు రాయకపోగా మీరు ఆడ ఫెయిల్ అయ్యే సందర్భాలు కూడా ఎదురవుతాయి. అలాంటి సందర్భం ఎదుర్కోకుండా ఉండాలి అంటే మీ యొక్క ఫోకస్ ఒకటే, నేను 10th పూర్తి చేసుకోవాలి. నేను ఏదైతే రాయబోతున్నానో, ఇప్పుడు ఫర్ సపోజ్ రేపు తెలుగు ఎగ్జామ్ రాయబోతున్నారు, సో తెలుగు మీదే దృష్టి ఉండాలండి. సో మిగతా విషయాలు మీ దరిదాపులో కూడా చేరనివ్వకుండా, అదేవిధంగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ సో మీరు మీ యొక్క ప్రిపరేషన్ పెట్టుకోవాలి. ఓకేనా? సో ఫైనల్ థింగ్ నేను చెప్పేటువంటి విషయంలో సెల్ఫ్ కంట్రోల్ అనమాట. ఇది చాలా చాలా ఉపయోగపడుతుందండి. సో సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏమో కాదు, ప్రతి వ్యక్తికి భగవంతుడు మనకు ఐక్యూ పవర్ కావచ్చు, మనకు ఏదైతే సాధించేటటువంటి క్రమంలో మనకు కావాల్సిన ఎబిలిటీస్ భగవంతుడు ప్రతి వ్యక్తికి ఇచ్చుంటాడు. సో ఆ యొక్క ఎబిలిటీస్ని మనం గ్రహించాలి. సో మీ యొక్క బలం మీకు తెలియాలంటే ఏమో కాదన్నమాట. ఇప్పుడు కొత్తగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఏదైతే చదువుతున్నారో సో నేను 100% పూర్తి చేసుకుంటానని మీ యొక్క సెల్ఫ్ కంట్రోల్ మీరు చెప్పుకోగలగాలి. సో ఎన్ని అవంతరాలు ఎదురైనా నేను 10th పూర్తి చేసుకుంటున్నాను అనుకోండి, ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు. విష్ యూ ఆల్ ద బెస్ట్, విష్ యూ గుడ్ లక్. సో మీ తల్లిదండ్రులకి మీరు ఒక మంచి గుర్తింపు తెస్తారని, అదేవిధంగా 10th మంచిగా మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటారని, తర్వాత మీరు ఆ యొక్క తొలిమెట్టి మీరు ఎక్కిన తర్వాత మంచి అధిరోహ శిఖరాలు మీరు ఎక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ హనీఫ్ పఠాన్. థ్యాంక్ యూ. జై హింద్.